ప్రిన్సిపల్ రంజని 27 మీటర్ల 30 సెంటీమీటర్ల పొడవు గల ఒక రిబ్బన్ను కొనుగోలు చేశారు. ఆమె ప్రతి అమ్మాయికి 30 సెంటీమీటర్ల పొడవు గల రిబ్బన్ ముక్కను ఇస్తే ఆమె రిబ్బన్ను పంపిణీ చేయగల అమ్మాయిల సంఖ్య. ఇక్కడ ప్రిన్సిపల్ 27 మీటర్ల 30 సెంటీమీటర్ రిబ్బన్ ఉన్నది. ఒక్కొక్క అమ్మాయికి 30 సెంటీమీటర్ల పొడవు గల రిబ్బన్ ఇస్తే మొత్తం పంపిణీ చేయగల అమ్మాయిల సంఖ్య ఎంత అని అడగడం జరిగింది. ఇక్కడ మొత్తం మనం సెంటీమీటర్ల కన్నా మీటర్ల కన్నా మార్చుకోవాలి. 27 మీటర్ల 30 సెంటీమీటర్లు అంటే 27 ఇంటూ 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ కదా. 100 సెంటీమీటర్స్ అంటే 27 మీటర్లు అంటే 27 ఇంటూ 100 సెంటీమీటర్లు ఈక్వల్ టు 27 2700 సెంటీమీటర్లు ప్లస్ ఎక్స్ట్రా 30 సెంటీమీటర్లు అంటే మొత్తం ఎంత 2730 సెంటీమీటర్లు. దీన్ని డివైడ్ చేయాలి. 2730/30 సే 0 0 క్యాన్సిల్, 3 9 జా 27, 3 1 జా 3 అంటే టోటల్ అమ్మాయిల సంఖ్య ఎంత 91 వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ 96 క్వశ్చన్. 4, 6 మరియు 9 అంకెలను ఉపయోగించి ప్రతి అంకెను ఒకసారి మాత్రమే తీసుకోవడం ద్వారా సాధ్యమయ్యే మూడంకెల సంఖ్యల సంఖ్య అంటాడు. దీనికి ఫార్ములా ప్రతి అంకెను ఒకసారి మాత్రమే తీసుకోవడం ద్వారా సాధ్యమయ్యే మూడంకెల సంఖ్య ముందుగా 3 ఫ్యాక్టోరియల్ ఫార్ములా అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 ఎంత వస్తుందండి? 3 2 జా 6, 6 1 జా 6 ఆన్సర్. 6 ఆన్సర్. నెక్స్ట్ ఇది ఈజీ ప్రాబ్లం. 1/3 మైనస్ 2/5 అంటే ఎల్సిఎం 15 అవుతుంది. ఈ ఫస్ట్ డినామినేటర్ 3 ఉంది కాబట్టి 5 1 జా 5 మైనస్ క్రాస్ 2 3 3 2 జా 6 ఈజ్ ఈక్వల్ టు -1/15 వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అంటే ఇందులో కొన్ని క్వశ్చన్లు ఈజీగా ఉన్నాయి, కొన్ని క్వశ్చన్లు హార్డ్ ఉన్నాయి. కింది వాటిలో ఏ సంఖ్య 8 చే నిశేషంగా భావించబడుతుంది? మనం భాజనీయత సూత్రాలు 2 నుంచి 11 వరకు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇందులో 8 అంటే లాస్ట్ 8 యొక్క భాజనీయత సూత్రం మనకి ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా లాస్ట్ 3 డిజిట్స్ని 8తోని డివైడ్ చేయాలి. ఫస్ట్ 828 8 1 డైరెక్ట్ చేద్దాం ఇట్లా.